అంటే ఈ దేశంలో ఎవడు ఏం తినాలో అనేది కూడా చట్టమే డిసైడ్ చేస్తుందా? పోనీ మీరు డిసైడ్ చేస్తారా? ఎవరి వ్యక్తి స్వేచ్ఛ ఉంది కదా, ఎవరైనా వ్యక్తి స్వేచ్ఛ ఉంది కదా. ఎవరైనా అక్కడ అనుకోకుండా బీఫ్ తరలిస్తేనో, బీఫ్ తింటేనో, బీఫ్ కు సంబంధించి మాట మాట్లాడితేనో దానికి పురాపురాలు తెలుసుకోకుండా వాళ్ళని అంతమొందించడమేనా? నేను ఎప్పుడైతే చేయలేదు. మరి ఫుడ్ మీద ఆంక్షలు ఉంటాయి హిందూ ధర్మంలో? నేనైతే చేయలేదు. ఆంక్షలు ఎస్, మీరు ఆ మాట అన్నారు కాబట్టి మతపరంగా ప్రతి మతంలోనూ కొన్ని ఆంక్షలు ఉన్నాయి. ఈ రోజు నేను బీఫ్ తినొద్దు అంటున్నాను అంటే నా మత గ్రంథం చెప్పింది కాబట్టి నేను తినొద్దు అంటున్నా. అలాగే ముస్లిము పోర్కు తినరు. ముస్లిం పోర్క్ ఎందుకు తినట్లేదు అంటే వాళ్ళ మత గ్రంథం చెప్తుంది కాబట్టి వాళ్ళు తినట్లేదు. అంటే వాళ్ళ మత గ్రంథం చెప్పినట్టు వాడు బతకొచ్చు, నా మత గ్రంథం చెప్పినట్టు నేను నా గోమాతను గౌరవించుకుంటాను, నువ్వు కూడా నా కోసం గౌరవించు అంటే మాత్రం గౌరవించడా? పరస్పర గౌరవం లేకుండా అంటే సామరస్యం అంటే ఏంటండి? ఒక్కళ్ళే ఎంతకాలం ఇప్పుడు కొడతా ఉంటే రెండో వాడు ఇలా మూసుకు కూర్చుంటే సామరస్యమా? కాదు. సామరస్యం అంటే రెండు పక్కల నుంచి ఉండాలి, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లైనా స్నేహమైనా సరే. మరి కేవలం హిందువులకు మాత్రమే బాధ్యతలు అప్పచెప్పి హక్కులన్నీ ఎదుటోళ్ళకి ఇస్తాను అంటే ఎంతకాలం భరిస్తాడు? సమస్యను నువ్వైనా, లలిత్ కుమార్ అయినా, డాక్టర్ బైరి నరేష్ అయినా, ఇంకొకరైనా సమస్యని ఎవరైనా మాట్లాడుతున్నారు, గుర్తిస్తున్నారు, అన్యాయమని అరుస్తున్నారు, కరపత్రాలు ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు. దీని పరిష్కారాలు ఏమిటి? పరిష్కారం అనేది ఇందాక నేను చెప్తున్నా కదా, సమాజంలో ఏ ఒక్క వ్యక్తి అనుకుంటేనో, ఒక వర్గం అనుకుంటేనో అన్ని సమస్యలు పరిష్కారం అవ్వవు. ఈ దేశంలో రాజ్యాంగం అనేది ఒకటి అమల్లో ఉంది. ఆ రాజ్యాంగం పరిధిలోకి కొన్ని తీసుకువస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒక నాస్తికుడిగా మిమ్మల్ని అడుగుతున్నాను, అంటే మీరు ఒక నాస్తికుడిగా భావిస్తూ నేను అడుగుతున్నాను, ఈ దేశంలో ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఒకటి తేవాలనుకుంటున్నారు, దాన్ని మీరు సమర్థించరా? దీన్ని మొట్టమొదటిసారిగా సాహు మహారాజ్ అనేటువంటి రాజు తన రాజ్యంలో కొల్హాపూర్ సంస్థానంలో ఉన్నటువంటి ప్రజలందరికీ యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలని చెప్పి ఆయన ప్రతిపాదించాడు. అప్పుడు దాన్ని అంగీకరించలేదు. అలాగే సనాతన ధర్మాన్ని పాటించే మెజారిటీ సభ్యులందరూ పార్లమెంటులో ఉన్నప్పుడు, రాజ్యాంగ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్లు ద్వారా మీరంటున్నటువంటి సిస్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఏ ఒక్కరు అంగీకరించలేదు. ఒక మహిళ మా సీట్లో కూర్చుంటా అంటే చూస్తూ కూర్చోవాలని అప్పుడు సనాతన ధర్మానికి ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తులే కేసరి పత్రికల్లో వ్యాసాలు రాశారు. ఇప్పుడు మీరు నన్ను అడిగారు, నేను ఇక్కడ జర్నలిస్ట్ గా వినండి, నేను ఒక అడిగే వ్యక్తిగా ఉన్న నన్ను మీరు వివరణ అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ నాకు సిగ్నేచర్ స్టూడియో ప్రజల నుంచి వచ్చిన భావాలని, లేక హైందవ ధర్మాన్ని భుజానెత్తుకున్నటువంటి వ్యక్తిని, హైందవ ధర్మం అంటే ఏంటి, ఆ ధర్మం పట్ల ఆయనకున్న అవగాహన ఏంటి, ప్రజల్లోకి తీసుకురావాల్సిన మార్పు ఏంటి, హైందవ ధర్మం తనను తాను ఏం సంస్కరించుకోవాలి, లేకపోతే ఇందాక మీరు అన్నారు నేను చెప్పేది వినకుండానే మీరు అడుగుతున్నారు అన్నారు. ఇట్ ద సేమ్ టైం ఇది మీకు వర్తించదా? మీరు నన్ను అడిగారు, ఒక నేను ఇక్కడ ఒక జర్నలిస్ట్ గా ఉన్న నన్ను ఒక నాస్తికుడిగా మీరు ఆన్సర్ చేయండి అంటే నేను చెప్తున్నప్పుడే ఆపేశారు. చెప్పండి. మీరు చూసారు అంటే ఇందాక మీరేమో నన్ను చెప్పనివ్వండి అని మీరు అన్నారు. నేను వర్తమానం గురించి అడుగుతున్నప్పుడు మీరు గతానికి వెళ్ళారు కాబట్టి నేను అంటే ఇప్పుడు మరి ఇప్పుడు క్రైస్తవులు ఇస్లాం స్వీకరించిన వాళ్ళందరూ గతములే కదండి. నేను అందుకే అడుగుతున్నానండి, ఇక్కడ యూసీసీ అనే దాన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? నేనేమంటాను ఇక్కడ మీరు లేదు, ఇక్కడ మీకు రెండు పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటే కనుక, ఒకటి నాస్తికుడిగా, ఒకటి జర్నలిస్ట్ గా, రెండు పర్సెప్షన్స్ చెప్పండి. అప్పుడు వీఆర్ గోయింగ్ టు కలెక్ట్ పబ్లిక్ ఒపీనియన్. ఇక్కడ నేను మీ వ్యక్తిగత అభిప్రాయం అడుగుతున్నాను. పబ్లిక్ ఒపీనియన్ ఏదైనా ఒక పార్లమెంట్ లో బిల్లు తీసుకురావాలన్నా ఇది ఇలా చేయాలనుకుంటున్నాము, దీనికి ఇంతమంది పోరాడుతున్నారు, దీనివల్ల భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి తెచ్చేటప్పుడు ప్రజాభిప్రాయం తీసుకున్నారా? 100%. ఎక్కడ తీసుకున్నారు? సపరేట్ తెలంగాణ అప్పుడు శ్రీకృష్ణ కమిషన్ తీసుకున్నారు. ఇండియాకి క్రిప్స్ కమిషన్ ఎందుకు వచ్చిందో మీకు చరిత్ర ప్రయోగం లేదా? అలా కాదు. ఇక్కడికి మినిస్టర్స్ రాజ్యాంగాన్ని అమలు చేసేటప్పుడు ఏమన్నా రెఫరెండం పెట్టారు? మీరు ఒకసారి కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ చదవండి. చెప్పండి, ఎప్పుడు పెట్టారు? మీరు కాన్స్టిట్యూషనల్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు గడ్డి రెఫరెండం లో ఓటింగ్ ఎవరికి ఇచ్చారు? లలిత్ కుమార్ గారు. అలా కాదు, మీరు పెట్టలేదు అనకండి. మీరు కాన్స్టిట్యూషన్ డిబేట్స్ చదివారా? మీరు కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ చదివారా? గడ్డి పీకలేదా అంటున్నారు. నేను అదే భాషగా మాట్లాడుతున్నా. మనం ఇంటలెక్చువల్ లెవెల్లో అన్నారు కాబట్టి నేను ఇంటలెక్చువల్ లెవెల్లో మాట్లాడుతున్నా. కాదు, ఇంటలెక్చువల్ లెవెల్లో అన్నారు కాబట్టి మనం ఇంటలెక్చువల్ లెవెల్లో మాట్లాడుతున్నాం. మనం అనకండి నేను ఇంటలెక్చువల్ కాదో తెలియదు, మీరు అన్నారు కాబట్టి ఆ లెవెల్ భాషను మెయింటైన్ చేస్తాం. మీరు ఒకవేళ ఇంటలెక్చువల్ అయి ఉంటే గడ్డి పీకటము, బొచ్చు పీకటం ఇట్లాంటి మాటలకు దిగుదాము అనుకుంటే కనుక లెట్ us talk together. బొచ్చు మీకు వదిలేస్తున్నాను. గడ్డి పీకడం అనే వాక్యంలో పొరపాటు ఉంటే ఐఎమ్ వెరీ సారీ. ఓకే, జస్ట్ ఇగ్నోర్. ఓకే, సో ఇప్పుడు నాకు యూసీసీ మీద మీ ఒపీనియన్ చెప్పండి. ఒకటి, మెజారిటీ ప్రజలకు సంబంధించినటువంటి నిర్ణయమే అమలులో ఉండాలనేది అనైతికము. భిన్నత్వంలో ఏకత్వము. ఎవరికి వాళ్లకు
ఇండివిజువల్ బిలీఫ్స్ ఉంటాయి, ఇండివిజువల్ కల్చర్, ట్రెడిషన్, కస్టమ్స్ ఉంటాయి. వాటన్నిటిని ఒకే మతం కావాలి, ఒకే దైవం కావాలి, ఒకే పాలన కావాలి, ఒకే భాష కావాలి అనడంలో మెజారిటీ వాళ్ళ ఆధిపత్యం కింద మైనారిటీ అంటే ఇక్కడ క్రైస్తవులు, ఇస్లామో కాదు, అల్పసంఖ్యాక ప్రజల యొక్క అస్తిత్వం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మీరు ఇందాక అన్నారు 150 దేశాలు క్రైస్తవం, 60 దేశాలు ఇస్లాం అని మొదట్లో మీరు ప్రస్తావించారు. ఈ భారతదేశం 500 రాజ్యాలుగా ఉన్నటువంటి దేశాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యూనియన్ ఆఫ్ స్టేట్గా ప్రకటించింది. ఒకవేళ 500 రాజ్యాలుగా ఉంచితే 350 400 మీరు అనుకున్నట్టుగా హిందూ రాజ్యాలకే ఉండేవి. దాన్ని మీరు అంగీకరిస్తారా? భిన్నత్వంలో ఏకత్వం లాగా, వైవిధ్యంలో ఐక్యతను సాధించడం దిశగా నాటి కాన్స్టిట్యూట్ అసెంబ్లీ వాళ్ళు పోరాటం చేశారు. అలా కాకుండా మీరు బొచ్చుకు వెంట్రుక కాడ మీరు పట్టుకొని వేలాడితే ఇక అది మీ చైతన్యానికి వదిలేస్తాం. నేను బొచ్చు వెంట్రుగా పట్టుకోవటానికి కారణం ఇద్దరు కూర్చొని ఇంతసేపు మంచిగా జరిగినప్పుడు ఒక భాషలో మీరు పదం తూలారు. నేను ఇప్పుడు దాకా పదాలు నేను గడ్డి వీకరా అంటే మీరు బొచ్చు వీకరా అన్నారు. ఇక్కడ మేధావి, విజ్ఞానవంతము, చైతన్యము, అట్లాంటి భాషకు పోవద్దు అన్నది నా అబ్జెక్షన్. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతూ చెప్తున్నారు యూసీసీ మెజారిటీ మైనారిటీ అది ఇది అని చెప్పేసి అంటున్నారు. నేను క్లియర్గా చెప్తున్నా, ఈ దేశంలో ఉన్న ముస్లిం లేదు ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లిం ఒక మాట చెప్తా ఉంటారు, మనం అందరం కూడా ఒకే తల్లి సంతానము అని చెప్పేసి చెప్తారు. తప్పంటారు? అది తప్పని నేను అంటలేదు, వినండి. క్రైస్తవులు కూడా అదే మాట చెప్తారు, మనమందరం ఒకే తల్లి సంతానము అని చెప్పేసి అంటారు. మరి మీరెందుకు అలా? నేను చెప్తాను వినండి. అరే మీరు బ్రాహ్మణ సంతానం, మీరు క్షత్రియ సంతానం, మీరు వైశ్య సంతానం, మీరు అస్పృశ్యత అంటరాని సంతానం, మీరు చూస్తే మాకు కళ్ళకు దిష్టి తగులుతుంది, లేదా మీరు ఉమ్మితే పడుతుంది, మేము స్నానం చేయాలి, లేదా మీరు పాపులు పోయిన జన్మలో చేసినాయి అని మీరు కూడా అందరూ ఒకే తల్లి పిల్లలు ఎందుకు చెప్పకూడదు? అలా విభజించిన వాడి పట్ల నీ అభిప్రాయం ఏంటి? అలా ఎవరు చెప్తారు అంటేనండి, బహుశా కొంతమంది పీడిఎఫ్లు ఎవరైతే రాసిస్తారో టిక్ పెట్టిన పాయింట్స్ చదువుకుని అలాంటి వాళ్ళు మాట్లాడతారు. గ్రంథం పూర్తిగా చదివిన వాళ్ళు ఎవరో ఆ విధంగా మాట్లాడరు. మీరు ఏ గ్రంథాలు చదివారు? ప్రామాణిక గ్రంథాలు చెప్పండి, నేను రాసుకుంటాను. ఎందుకంటే నెక్స్ట్ డిబేట్లో ఆయా గ్రంథాలపై నిపుణులతోనే డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ప్రజల చేతిలో సోషల్ మీడియా ఉంది. శాస్త్రం మీకు అత్యంత వివాదాస్పద లలిత్ కుమార్ గారు ఒక మాట నాది అయిపోనివ్వండి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది, జోబులో సమాచారం నిక్షిప్తమై ఉంది. అవసరమైన అంశాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఫోర్త్ ఎస్టేట్ అనే మీడియా పైన ఉంది. కాబట్టి మీరు చదివిన ప్రామాణిక గ్రంథాలు ఏంటి, హైందవ ధర్మంపై మీకున్న పట్టు కోసము ఏ గ్రంథాలు చదివారు, వాటి ఆథర్స్ ఎవరు, ఈ రెఫరెన్స్ బుక్ ఇది నిజం, దీన్ని 100% నమ్మండి అని మీరు చెప్పి నేను చెప్పండి, రాసుకుంటాను. ఎందుకంటే లక్షలాది మంది చూస్తున్నారు. ఒకటండి, ఈ గ్రంథమే పర్ఫెక్ట్ అని నేను సర్టిఫై. మరి ఏ గ్రంథం కానప్పుడు నేను దేన్ని నమ్మాలనే వాళ్ళు అడిగితే ఏం చెప్తాం? నేను చెప్తాను, మీరు ఒక ఇంటెలెక్చువల్ కాబట్టి చెప్పండి. నేను ఒక మాట చెప్తాను. నేను ఇంటెలెక్చువల్ కాదు, ఇంటెలెక్చువల్ లెవెల్లో డిస్కషన్ అన్నారు కాబట్టి నాకు ఉన్నంత లెవెల్లో నేను మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ప్రామాణిక గ్రంథాలు అంటున్నారు. నాకు వేదం ప్రమాణం ఒక హిందువుగా, ఉపనిషత్తు ప్రమాణం, దాన్నే మేము వేదాంతం అంటాం. దాని తర్వాత మాకు ఇతిహాసాలు ప్రమాణం, పురాణం ప్రమాణం, నీతి శాస్త్రాలు, ధర్మసూత్రాలు ఇత్యాది చాలా ఉన్నాయి మాకు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే సనాతన ధర్మంలో అత్యంత ప్రమాణం ఇంకోటి ఏంటిది అంటే మాకు మంచివాడి యొక్క మంచి పనులు, శ్రేష్ఠుడి యొక్క ఆచరణ. యథ్యతాచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన అని భగవద్గీతలో స్వామి చెప్పారు. భగవంతుడు స్వయంగా చెప్పిన మాట. ఎవరైతే శ్రేష్ఠుడిగా ఎంచబడిన వాడు దేన్నైతే చేస్తాడో దాన్ని గుడ్డిగా అనుసరించుకుంటా వెళ్ళు. నువ్వు ఆ పుస్తకాలు అన్ని చదవాల్సిన పని కూడా నీకు లేదు. మంచివాడు సమాజంలో మంచి ఏదైతే చేస్తాడో అదే ఆదర్శం. అంటే మీరు గుడ్డిగా అనుకరిస్తున్నారంటారు? నేనా? సో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్థమైంది ఏంటంటే మీరు మంచి ఎక్స్పర్టైజ్ అయ్యారు. పిహెచ్డీ అంటే దేనిలోనూ అనుకున్నా, ఎదటోటి మాటలని ట్విస్ట్ చేయడంలో పిహెచ్డీ చేశారని ఒక 2 స్టేట్మెంట్స్ తర్వాత అర్థమైంది. ఎందుకంటే వచ్చింది అన్నట్టుగా మీ ప్రతి మాటకి నా పిహెచ్డీ ప్రస్తావించడం మీకు సమంజసం కాదు. లేదు, ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన నరేష్ చూడండి, నేను అలాగే చూస్తాను. ఓపెన్ డిగ్రీ చేసిన వ్యక్తిగా చూడండి. నాకు ఇప్పుడు మీ భాష అనిపిస్తుంది, ఇబ్బంది లేదు. నేను ఒక మాట చెప్తాను, హ్యూమన్ బీయింగ్ కాదు, నేను ఒక మాట చెప్తాను. లలిత్ కుమార్ గారు, సరే మీరు మాట్లాడాక ఆమె హ్యూమన్ బీయింగ్, నేను ఒక మనిషిని. ఓకేనా? నన్ను మీ మైండ్లో ఉన్న కోణంలోనో లేక ఇతరులు చెప్పిన మైండ్తోనో చూడకండి. ప్రశ్నకి మీరిచ్చే జవాబు ప్రజలకి కనువిప్పు కావాలి, లేదా మీ పట్ల ఉన్న అభిప్రాయం మెరుగుపడాలి, లేదా సమాజంలో ఉన్న చెడు కడగబడాలనేది మా. మిమ్మల్ని కార్నర్ చేయాలనో మాకు మేము హైలైట్ అవ్వాలన్నటువంటిది ఇక్కడ కాదు. నా పిహెచ్డి ప్రస్తావించడం అనేది సమంజసం కాదు. నేను దాన్ని వ్యతిరేకిస్తున్నాను. మీ ప్రసంగం అయిపోయిందా? అయిపోలేదు. ఇప్పుడు చెప్పండి, వేదాలలో మీరు ఎన్ని వేదాలు చదివారు? ఒకటి. మీరు ఉపనిషత్తులు అయిపోయి ఉపనిషత్తులలో మీరు ఎన్ని ఉపనిషత్తులు చదివారు? 108 ఐతరేయ ఉపనిషత్తు నుంచి మొదలుకుంటే వరకు. తర్వాత ఇతిహాసాలలో, అష్టాదశ పురాణాలలో, ఇతిహాసాలలో, అలాగే నీతి సూత్రాలలో మీరు
వీరేశలింగం పంతులు గారు రాసినటువంటి నీచతంజిక చదివారా, లేకపోతే ఇంకేమేమి నీచతలు చదివారు, వాటిని ఇవి కాకుండా మీరు చివరిలో ధర్మసూత్రాలు అన్నారు. ఈ సమాజానికి ధర్మసూత్రాలు అనేవి చతుర్వర్ణం మయా సృష్టి అన్నట్టుగా ఎవరి ధర్మాలను వాడే సృష్టి పాటించాలని అన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇది చెప్పాడు, నువ్వు దాన్ని చదవక్కర్లేదు, గుడ్డిగా ఆచరించమన్నప్పుడు వీటన్నిటిలో నేను స్కాలర్ని అన్నారు, కాదు నేను పుస్తక సేకరణని చదివే వ్యక్తిని ఎంతోమంది ఉంటారు, నన్ను కోడ్ చేయక్కర్లేదు. ఇక్కడ ఐఎమ్ సారీ టు మెన్షన్ దట్, బట్ ఐఎమ్ ఆస్కింగ్ ఏది ప్రామాణికము తెలుగులో, ఎందుకంటే 10 కోట్ల మంది ప్రజలు ఈరోజు సిగ్నేచర్ స్టూడియో చూస్తారు. ఈ గ్రంథాలు కొంత వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి, వీటిని చదవండి అని మీరు సూచించండి. చెప్తానండి. ప్లీజ్, నాది అయిపోయింది. మీరు అయిపోయాక మీరు మరో ప్రశ్న అడగండి, వరకు నేను కాము ఉంటాను. ఒక జర్నలిస్ట్గా ఫస్ట్ మీరు కలిగి ఉండాల్సిన బాధ్యత ఏమిటి అంటే ఎదుటి వాళ్ళు ప్రశ్న అడగవచ్చు, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి సమాధానం తీసుకోవచ్చు, ఆ సమాధానం నుంచి కౌంటర్గా ఇంకొక క్వశ్చన్ అడగవచ్చు. కానీ ఎదుటివాడు ఇచ్చిన స్టేట్మెంట్కి మీరు ఉద్దేశాలు ఆపాదించకూడదు.